హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. సినీ రంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శ్రీదివ్య గారు. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించారు. చివరికి అతడిని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రముఖ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ఎంఎల్ వసంత కుమారి కుమార్తె ఈ శ్రీదివ్య. శ్రీదివ్య జన్మించిన 1 సంవత్సరం తర్వాత ఆమె తండ్రి కృష్ణమూర్తి ఒక ప్రమాదం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె తల్లి ఎంఎల్ వసంత కుమారి గారు కుటుంబ బాధ్యతలన్నీ తనపై వేసుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే శ్రీవిద్య కుటుంబం కోసం సినీ రంగంలోకి అడుగుపెట్టారు. శ్రీవిద్య నటుడు తిలకం శివాజీ గణేశన్ నటించిన తిరువరజ్వలననే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అందం, అభినయంతో కట్టిపడేసేవారు. ఇక దర్శకుడు దాసరి నారాయణరావు గారి ప్రోత్సాహంతో ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే అప్పట్లో శ్రీవిద్య గారు స్టార్ హీరో ప్రాణంగా ప్రేమించేవారు. అయితే వీరిద్దరి వివాహానికి శ్రీవిద్య తల్లి అంగీకరించకపోవడంతో ఇద్దరూ తమ సంబంధాన్ని తెంచుకున్నారు. శ్రీవిద్య గారు 1978లో మలయాళ దర్శకుడు చార్ల్స్ థామస్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. కానీ అప్పుడే ఆమె జీవితం తారుమారైంది. ఆమె ఆస్తులని తన భర్త ఆక్రమించుకోవడం, వేధింపులకు గురి చేయడంతో వీరిద్దరూ 1980లో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు శ్రీవిద్య గారు. అయితే 2003లో క్యాన్సర్ తో బాధపడుతున్న శ్రీవిద్య గారు తనకున్న 100 కోట్ల ఆస్తిని పేద విద్యార్థులు చదువు కోసం దానం చేసేశారు. నటుడు గణేశన్ సహాయంతో శ్రీవిద్య ఒక ఫౌండేషన్ స్థాపించి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సాయం చేశారు. ఇక 2006లో 53 సంవత్సరాల వయసులో మరణించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.